నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఆమె అసలు స్కూల్కి పోలేదండి. పలక బలపం పట్టుకోలేదు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఇవేమీ చదువుకోలేదు. కానీ ఇంగ్లీష్ మాత్రం అదరగొట్టేస్తుంది. మై నేమ్ ఇస్ ఆదిలక్ష్మి. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఇప్పుడు నువ్వు బేబీ కేర్ చేస్తూ యూట్యూబ్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నావా? నీకు కూడా కామెడీ ఎక్కువ ఇష్టమా? చాలా ఇష్టం అండి. మనకి చదువు తప్ప ఇంట్రెస్టే. పంచలేసే వాళ్ళు ఉండాలి, అలా ఫ్లోలో పంచి పలకనామాకే పనిచేస్తావేమైతే. ఇప్పుడేంటి మరి జబర్దస్త్ ట్రై చేస్తున్నావు? మరి ఇలా గడ్డం నవీన్ గారు కలిసారు, మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆడపిల్లలు ఇక్కడికి వద్దమ్మా, ఆడపిల్లలు వద్దమ్మా అంటే ఆదిలక్ష్మియా? కమాన్ కమోన్ ఏం లేదు ఇక్కడ. జూనియర్ ఆర్టిస్టులు కష్టాలు చాలా ఉంటాయంట కదా. అందరినీ తిడతారు వేస్ట్ మోకాలు అని. వేస్ట్ వీళ్ళని ఎందుకు తీసుకొస్తారు అసలు నాకు అర్థం కాదు. సరే కానీ ఇప్పుడు అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి చదవలేదు కదా, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. మా ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉంది, అమ్మాయి ఉంది. ఒకసారి ఆమె చూపించండి. హాయ్. హాయ్ సార్. మన టీవీ ప్రేక్షకులకు ఈ అమ్మాయిని పరిచయం చేశాను. అమ్మాయి పేరు ఆదిలక్ష్మి. నేను ఒక స్పెషల్ గెస్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఆమె అసలు స్కూల్కి పోలేదండి. పలక బలపం పట్టుకోలేదు, ఏబీసీలు చదవలేదు. అమ్మ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఇవేమీ చదువుకోలేదు. కానీ ఇంగ్లీష్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఎట్లా నేర్చుకుంది ఇంగ్లీషు, ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని విషయాలు మనం మాట్లాడదాం. హాయ్ ఆదిలక్ష్మి. హలో సార్. పూర్తి పేరు ఆదిలక్ష్మి? పూర్తి పేరు ఆదిలక్ష్మి అండి. ఓకే. ఎక్కడ మీది? మాది కాకినాడ. కాకినాడ. మొత్తం అక్కడే పుట్టింది పెరిగింది. ఇప్పుడు ఉండేది? ప్రస్తుతానికైతే ఆర్టిస్ట్ అవుదామని హైదరాబాద్లో ఉంటున్నాను నేను. ఇంకా కాకినాడలోనే. ఓకే. మా పేరు. నువ్వు అస్సలు స్కూల్కి పోలేదా? అస్సలు వెళ్ళలేదు. మరి ఇంగ్లీష్ అంత బాగా ఎట్లా వస్తుంది నీకు? యూట్యూబ్లో నేర్చుకున్నాను. అవునా? ఏదో ఒకసారి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. మై నేమ్ ఇస్ ఆదిలక్ష్మి. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. మై ఫాదర్ ఫిషర్మ్యాన్ అండ్ మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్. I have 2 sisters and 1 brother. The elder one is got married. My younger one doing tailoring. Okay. My brother is studying inter second year. Okay. That's it. Yes. ఎట్లా వచ్చింది నీకు ఇంగ్లీష్? యూట్యూబ్ అండి. యూట్యూబ్లో? యూట్యూబ్లో అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో బాగా చూసావా? కాదండి, ఫోనిక్ సౌండ్స్ ఉన్నాయిగా బేబీవి. ఫోనిక్ సౌండ్స్ అవి వినేస్తే సరిపోతుందా? వచ్చేస్తుందా ఇంగ్లీష్? ఇంకా అంటే ఎన్ని రోజులు పట్టింది నీకు ఇంగ్లీష్ రావడానికి? 3 monthsలో నేర్చేసుకున్నావు. ఇప్పుడు చిన్నప్పుడు సంవత్సరాలు చదివేవాళ్ళం A to Z రావడానికి. సెంటెన్స్ ఫార్మేషన్ 3 నెలల్లో వచ్చేసిందా నీకు? ఓకే, సూపర్. అసలు నిజంగా డీప్గా మాట్లాడినా నాకు అర్థం. ఇప్పుడు చాలామంది డిగ్రీలు పీజీలు చేసినా సరే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ రాక ఫెయిల్ అయిపోతున్నారు, తెలుసా నీకు? చాలా బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీషు. ఇంకా ఆర్టిస్ట్ అవుదామని వచ్చావా ఇప్పుడు హైదరాబాద్? నీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించిందా? అది ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్టా? ఇప్పుడు ఒక దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఏదైనా చేస్తుంది. అలానే నాకు ఇక్కడ వరకు వచ్చానంటే నాకు ఇంట్రెస్ట్ వల్లే వచ్చాను. సరే కానీ ఇప్పుడు అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి చదవలేదు కదా, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు స్కూల్కి వెళ్ళి చదవలేనంతగా పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. మా ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇలానే ఉంటుంది. సో తను ఒక 1 year ఎక్కడికి వెళ్ళలేదు. మా మదరే ఇంకా అన్నీ మాకన్నీ ఆ టైంలో. మేము 4 members అండి. నాకు అక్క, చెల్లి, తమ్ముడు, నేను. మరి అక్క స్కూల్కి వెళ్ళేది, అక్కకి ఇంట్రెస్ట్ ఉంది. సో అక్క స్కూల్కి వెళ్ళేది. మేము అక్క పని చేసే స్కూల్కి వెళ్ళేది. 3 ఇల్లు చేసి స్కూల్కి వెళ్ళేది అక్క. మేము ఇంకా మా చెల్లి, మా తమ్ముడు, నేను ముగ్గురు. అంటే తప్పక నువ్వు పని చేసుకోవడానికి వెళ్ళావా? తప్పక. ఇంట్లో ఏమనేవాళ్ళు? అమ్మ వాళ్ళు వద్దని. స్కూల్ బంద్ చేసావు, స్కూల్కి వెళ్ళట్లేదు, పని చేసుకోవడానికి వెళ్తున్నావు అంటే వెళ్ళమని చెప్పేవాళ్ళ? అమ్మ అయితే ఒప్పుకోనే లేదు.
నాన్న కూడా ఇప్పుడు నేను ఫోర్స్ చేయడం వల్లే సెడ్ ఓకే వెళ్ళు అంతే. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండాలనిపించేది కాదు. ఇప్పుడు ఎవరుంటారండి చైల్డ్హుడ్లో అమ్మ నాన్న వదిలేసి, ఎవరికి ఉంటుంది చెప్పండి వెళ్ళి పని చేయాలని. సో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను, చేశాను. ఏం చేసావు? బేబీ కేర్ చేశానండి. బేబీ కేర్ అంటే ఎంత ఇచ్చేవాళ్ళు నీకు? నాకు 2000 ఇచ్చారండి అప్పట్లో. ఎన్నాళ్ళు చేసావు? నేను భీమవరంలో 1 year చేశాను, హైదరాబాద్లో 4 years చేశాను. ఇప్పుడు ఇంటికి డబ్బులు పంపించేదాను నువ్వు? హైదరాబాద్లో చేసిన, బెంగళూరులో చేసిన? అలా వెళ్ళిపోతుండేవి. మా నాన్నకి లైట్గా డ్రింకింగ్ అలవాటు, మీకు తెలిసిందే కదా, ఫిషర్ మ్యాన్ ఉంటే డ్రింకింగ్ అలవాటు ఉండకుండా ఉంటుంది. సో అలా వాటి వల్ల కొన్ని ఇబ్బందులు. ఇప్పుడు నువ్వు బేబీ కేర్ చేస్తూ యూట్యూబ్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నావా? ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో వర్క్ చేయడానికి వచ్చాను, వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఏంటది కొత్తగా ఉంది నాకు. సో వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏదైనా బూత్ వింటేనే మన నోట్లో మళ్ళీ మన్నాడు వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు, నేను కూడా స్లోగా హై హౌ ఆర్ యు ఇలాంటివి. ఓకే, ఇదేదో బాగుంది కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయేదాన్ని ఇంగ్లీష్లో. ఇదేదో బాగుంది కదా. సో వాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించుకుంటున్నప్పుడు నేను కూడా అలా వినేదాన్ని. మా మేడం అని పిలవను, అక్కని పిలుస్తాను నేను తన్ని. ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ ఫోనిక్ సౌండ్స్ వినిపిస్తూ ఉండేవారు. అలా అలా స్లోగా ఇంగ్లీష్ వచ్చింది. నేను మరీ అంత ఫాస్ట్గా మాట్లాడతానంటే మాట్లాడలేను, కానీ ఇంగ్లీష్ నీకు అర్థమవుతుంది, మళ్ళీ రిప్లై ఇస్తావు. రిప్లై ఇస్తాను, ఐ కెన్ మేనేజ్. అంతే, మేనేజ్ లెవెల్స్ అయితే తక్కువ ఏముండదు, ఏ సీన్ మేనేజ్ చేసేస్తావు అయితే. మేనేజ్ ఓకే పర్లేదు, అంత ఇడ్డిదాన్ని అయితే ఏం కాదు. అంటే చిన్నప్పటి నుంచి నీకు ఆర్టిస్ట్ అవ్వాలని, అవి సినిమాల్లో కనిపించాలని అట్లా ఉండేదా? నేను ఇంట్లో మేకప్ కూడా వేసుకునేదాన్ని, బయటకు వచ్చేసరికి తీసేసి వచ్చేదాన్ని. కానీ ఎందుకు బయటకు వచ్చినప్పుడు వేసుకునేది? ఉంటారు కదా, ఇప్పుడు చుట్టాలు ఉంటారు కదండి, మీకు తెలిసిన వాళ్ళే, ఇంతవరకు వేయకూడదు, అంతవరకు వేయకూడదు, అమ్మాయి బయటకు వెళ్ళకూడదు, ఉంటాయి కదా మీకు తెలిసిందే. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము కూడా వచ్చాము. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 6 months అవుతుంది. 6 months. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఫుల్ సపోర్ట్ నాకు, వాళ్ళతోనే ఉంటున్నాను. ఇది ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పావు కదా, దానికి ఫుల్ సపోర్ట్. అటు నుంచి ఇటు నుంచి ఫుల్ సపోర్టే. కాకపోతే ఎవరినైనా వెళ్ళి కలవాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది, బట్ ఫైన్. ఎందుకంటే నేను వెళ్ళాలి, నేను చేయాలి అన్న పట్టుదల నాలో ఉంది కాబట్టి వెళ్తున్నాను. కొంచెం భయం ఉన్నా సరే చూపించను. అప్పుడు ఇంట్లో మనకి ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు వచ్చే ఎందుకు వద్దు అని చెప్పేసాను అంటారు? అలా అంటారేమో అని నేను 8 years ఆగిపోయానండి. వద్దంటారేమో అన్న థాట్లో ఉండిపోయాను, కానీ అడిగి చూడలేదు. ఓకే, మేబీ అడుగుంటే ఈ పాటికి నేను మంచి పొజిషన్లో ఉండేదాన్నేమో, నా చిన్నప్పటి నుంచే ఈ పాటికి అన్నీ అలవాటు అయి ఉండేదేమో. ఓకే, సో నేను అలా అడగలేదు. సడన్గా ఒక రోజు ఆ టాపిక్ తీయాల్సి వచ్చింది ఎందుకో. 5 months చూసి తెగ పొగుడుతున్నాడు మా నాన్న. యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ ఆమె, నేను తప్పగా అంటలేదు, ఆమెను చూసాకే నాకు అర్థమైంది కలరు ఇవన్నీ అనవసరం అసలు. ఇలా టాలెంట్ ఉందా, డెఫినెట్ గా నువ్వు ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా 1 year 2 years వెయిట్ చేయి, డెఫినెట్ గా అవుతుంది, డెఫినెట్ గా కనిపిస్తుంది నీలో టాలెంట్ ఉంటే. కామెడీ ఎక్కువ ఇష్టమా? చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా. అంటే ఇప్పుడు మనతో పాటు వేసేవాళ్ళు ఉండాలి, పంచలు వేసేవాళ్ళు ఉండాలి, అలా ఫ్లోలో అలా వస్తే మరి తప్పదు కొనుక్కుంది. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ ట్రై చేస్తున్నావు మరి? 2 times వెళ్ళాను సార్ నేను మల్లెమాలకి. 1 day అయితే పొద్దున్న 6కి వెళ్ళి ఈవినింగ్ 10 వరకు ఉన్నాను. ఆర్టిస్టులు ఎవరు కనపడలేదు అప్పుడు. వాచ్మెన్ అడిగితే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నాకు తను. సెకండ్ డే అయితే మేము 3 members ఉంటాం గర్ల్స్ ఒకే రూమ్లో. మేము అంటే నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా ట్రై చేస్తుంది. సో మేము వెళ్ళాము, చూసాము. ఇలా గడ్డం నవీన్ గారు కలిసారు, మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆడపిల్లలు ఇక్కడికి వద్దమ్మా. ఏమనిపించింది నీకు ఆడపిల్లలు వద్దమ్మా అంటే? నాకు ఒక్కసారిగా అసలు డ్రాప్స్ అట్లా వచ్చేస్తున్నాయి. మళ్ళీ వెళ్ళిపోతున్న నవీన్ గారు వచ్చి, అదేంటమ్మా నువ్వు చెయ్యగలవు, అసలు నీలో టాలెంట్ ఉంది తెలుసా, అసలు అలా డౌన్ అవ్వద్దు, నెవర్ ఎవర్ గివ్ అప్. ఆడపిల్లలు వద్దమ్మా ఎందుకు అన్నట్టు, ఏంటి దానికి కారణం? అంటే ఏమో మరి నాకు తెలీదు, ఆయన ఉద్దేశం ఏముందో నేను చెప్పలేను కదా. సో నాకు అలా అనేసరికి అదేంటి సార్ అలా అనేసారు వెంటనే అంటే,
అదేంటమ్మా ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, ఆడిషన్స్ కూడా ఏం లేవు ప్రస్తుతానికి, ఆడిషన్స్ వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వి నువ్వు నీ యాక్షన్ నువ్వు ఇవ్వచ్చు అని చెప్పారు. సో అంటే నాకు ఒకసారిగా అయితే ఏడుపు అయితే ఆగలేదు, ఎందుకంటే నేను వచ్చిందే దాని పర్పస్ మీద కదా. సో ఒకసారిగా ఆడపిల్లలు వద్దు అనేసరికి, వద్దు అంటే వద్దు కాదు, ఎందుకమ్మా అన్నట్టు మాట్లాడారు. ఏ ఆడపిల్లలు ఇప్పుడు చేస్తున్నారు కదా సార్, ఎందులో జబర్దస్త్ ఆడిషన్స్ నెక్స్ట్ మంత్లో అన్నారు, మరి వాచ్మెనే అన్నారు, మరి చూడాలి నెక్స్ట్ మంత్లో ఏమైనా ఉంటే ఐ విల్ గివ్ మై బెస్ట్. ఓకే, ఇంకా రెగ్యులర్గా ఏమైనా వెళ్తున్నావు ఆడిషన్స్కి? అట్లా ఆడిషన్స్ ఉంటే వెళ్తాను, లేకపోతే ప్రస్తుతానికి మూవీ షూట్స్కి వెళ్తున్నాను జూనియర్ ఆర్టిస్ట్గా. ఏమో మన లక్ ఎటు తిరుగుతుందో చెప్పలేము కదా, ఏమో అక్కడే క్యారెక్టర్ రావచ్చు, అక్కడే ఫేమస్ అవ్వచ్చు, చెప్పలేము. సార్ నువ్వు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు ఒకసారి చేసి చూపించు. డైలాగ్ ఇస్తారండి వాళ్ళు, డైలాగ్ ఇస్తారు, ఒక 1 minute కాదు, ఒక 10 minutes తీసుకుంటాను. ప్రాపర్గా కూడా ఉండాలి కదా, మనం వెళ్ళి చెప్పేసాం ఆ టైప్లో కాదు కదా, సో ప్రాపర్గా ఉండాలి కాబట్టి. నువ్వు ఆడిషన్స్కి ఫేస్ చేస్తుంటావు కదా, 3-2 అంతే. ఇప్పుడు నువ్వు కామెడీ డైలాగ్ చెప్పాలి, అది మొత్తం జబర్దస్త్ చూడాలి, ఈ అమ్మాయిని ఆదిలక్ష్మి ఇప్పుడు వెంటనే మన స్కిట్లో ఉండాలనాలి, అట్లా చెప్పాలి నువ్వు ఇప్పుడు డైలాగ్. నెక్స్ట్ స్కిట్లో ఆదిలక్ష్మి కనబడాల్సిందే అనాలి, చెప్పు. ఏమో రావట్లేదు నాకు, ఆదిలక్ష్మియా కమాన్ ఏం లేదు ఇక్కడ. ఏంట్రా అబ్బాయి ఎలానో? బాగున్నాను, నేను ఎట్టున్నా నువ్వు? బాగున్నాను. ఏట్రా ఏంటి ఇవన్నీ? ఏవన్నీ జీవితాలు ఏట్రా పరిగెట్టడమేనా? పరిగెట్టకపోతే ఏం చేస్తాం, ఖాళీ కూర్చుంటాం. ఇది ఏట్రా బాబు ఇవన్నీ చూస్తే మైండ్ పని చేస్తలేదు నాకు. సరే కానీ చేపల పులుసు చేస్తావు బాగా? మనలో మనమాట అబ్బాయి చేస్తానులే, తింది కానీ. ఇప్పుడు నువ్వు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నావా? జూనియర్ ఆర్టిస్టులు కష్టాలు చాలా ఉంటాయంట కదా, అంటే వింటాను నేను. చాలా ఉంటాయండి. ఏంటి చెప్పు అసలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు వెళ్తామండి, ఒక రెస్పెక్ట్ ఉండదు. నీకైంది కావచ్చు, నువ్వు చూసింది కావచ్చు, ఏదన్నా చెప్పు. నార్మల్గానే ఇప్పుడు అంటే వే ఆఫ్ బిహేవింగ్ బట్టే మనుషుల్ని డిసైడ్ చేస్తారండి. కొంతమంది బిహేవింగ్ బట్టి ఇంకెలా అయిపోతుంది అంటే జూనియర్ ఆర్టిస్ట్ అంటే చీప్, చాలా చీప్. అసలు లొకేషన్లో ఎలా ఉంటుంది పరిస్థితి? కొంతమంది చేసేదానికి కొంతమందిని కంపేర్ చేసి తిడతారు. ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ ఫోన్ మాట్లాడితే ఒక అమ్మాయి కూర్చుంది అనుకోండి, షార్ట్లో ఆల్రెడీ నేను నిలబడ్డాను, సపోజ్ నన్నే తీసుకోండి, షార్ట్లో ఆల్రెడీ నేను నిలబడ్డాను, నా వర్క్ నేను చేస్తున్నా, ఆ అమ్మాయి వల్ల అందరినీ తిడతారు వేస్ట్ మోకాలు అని, వేస్ట్, వీళ్ళని ఎందుకు తీసుకొస్తారు అసలు నాకు అర్థం కాదు, ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కరిదే కదా ఫోన్ మాట్లాడుతుంది, మేమన్నా షార్ట్లో నిలబడిన వాళ్ళు మేమేం చేస్తాం? ఓకే, వేస్ట్ మోకాలు, వీళ్ళు అసలు పనికిరారు, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళ అలా అంటారు కానండి. జూనియర్ ఆర్టిస్టులు కష్టపడినంతే ఎవరు కష్టపడరు, నిజం చెప్తున్నానా. మార్నింగ్ 5కి వెళ్తారు వాళ్ళు, 5కి వెళ్ళి ఈవినింగ్ 6 దాకా అలానే నుంచుంటారండి వాళ్ళు. ఓకే, అంటే ఎవరు కష్టపడారని నేను అన్నను. కెమెరామ్యాన్లు ఏముంది, వాట్ ఈస్ దట్ సెట్టింగ్స్, చాలా మంది చాలా కష్టపడతారు మూవీకి. కానీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు స్టాండింగ్లో మేము మాత్రమే ఉంటామండి. ఈవెన్ మాకు కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు. ఇప్పుడు బాయ్స్ అంటే ఓకే, గర్ల్స్ ఎటు వెళ్తారు, వాష్రూమ్స్ ఉండవు, ఫుడ్ వాష్రూమ్స్ దగ్గరే పెడతారు, మొహం మీదే జరుగు ముందుకెళ్ళు అలాంటి నేను ఫేస్ చేసిన. ఒకసారి అయితే నాకు ఏడుపు వచ్చింది కూడా, నిజంగా అది నాకే జరిగింది. నిజంగా అక్కడ నేను టీ పట్టుకుంటున్నాను, టీ తీసుకుంటున్నాను, టీ తీసుకుంటుంటే ఇంకో అమ్మాయి వచ్చి కట్టలేదు. అమ్మాయి ఆల్రెడీ ఏంటంటే ఇంకో గ్లాస్ పెట్టేద్దాన్ని వెంటనే రెడీగా ఉంది, ఆ అమ్మాయి పంపేసింది టీ. నన్ను కదివారు వాళ్ళు, మనిషివా ఇంకేమైనా చూడు ఎంత టీ వేస్ట్ చేసావని. ఒక్కసారిగా వాళ్ళందరి ముందు ఎలా ఉంటుంది? అప్పుడు ఏమైనా అనిపించిందా నీకు, ఏంటి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని అవమానాలు ఉంటాయా, ఇన్ని ఫేస్ చేయాలా, ఎందుకు మనకి ఇది అవసరమా, ఇట్లా అవసరమా అనిపించలేదు. ఎందుకంటే నా కళ అది. ఇప్పుడు నేను ఎంత సఫర్ అయినా సరే నేను నిలబడగలనన్న నమ్మకం నాకుంది. ఎలా వెళ్ళిపోతా, గివప్ ఇవ్వలేను కదా నేను. సో నేను అడిగాను, మీరు ఒక 1 వీక్ చూడండి, మీరు అందరినీ ఒకేలా అనుకోవద్దు, ఉంటారు బ్యాడ్ వేలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, గుడ్ వేలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. బ్యాడ్ వేలో వాళ్ళని తీసుకొచ్చి గుడ్ వేలో వాళ్ళని కలపద్దు ప్లీజ్ అలా. నేను ఏడుస్తూనే మాట్లాడాను ఆవిడతో అయితే. 1 వీక్ మా బిహేవియర్ చూడండి,
మీకు నచ్చలేదా 2 months అడ్వాన్స్ మీ దగ్గరే ఉంది, మేము వెళ్ళిపోతాం, ఆ అడ్వాన్స్ కూడా మాకు ఏం అవసరం లేదని చెప్తే అప్పుడు నా మాటలుగా ఆమె సారీ అమ్మాయి ఏమనుకోవద్దు అని చెప్పి అప్పుడు రూమ్ ఇచ్చారు. ఒక దగ్గర నిలబడతారు మీరు జూనియర్ ఆర్టిస్టులు అందరూ. ఇప్పుడు సినిమాకి ఎవరన్నా ఎంతమంది అవసరం అనేవాళ్ళు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతారు అంతే కదా? మేము ఫస్ట్ డే మీకు ముందు రోజు తెలియదు నేను ఈ పలానా సినిమాకి వెళ్తున్నాను, పలానా సినిమా షూటింగ్కి వెళ్తున్నాను, అసలు మాకు ఏం చెప్పరండి, ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు మాకు. ఇప్పుడు ఈ కష్టాలన్నీ పోవాలంటే మంచి ఆర్టిస్ట్గా నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలి. అంతేనా? డెఫినెట్ గా తెచ్చుకుంటాను కూడా. ఫ్యామిలీతో ఉన్న మెమరీస్ అంటే ఏం చెప్తాను? గుడ్ అని చెప్పను, బ్యాడ్ అని చెప్పనండి. స్వీట్ మెమరీస్ అయితే ఏం లేవు నా ఫ్యామిలీతో నాకు. బికాజ్ నాకు తెలిసిన తర్వాత నేను బయట పనులకే వచ్చేసాను. సో నాకు ఏమీ స్వీట్ మెమరీస్ లేవు వాళ్ళతో. ఒకరోజు చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో అంటారు కదా, దానికి ఫ్యామిలీ ఫోటో సంథింగ్ ఏదో అడుగుతారు కదా, రేషన్ కార్డు మేబీ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను అప్పుడు, బేబీ కేర్ చెప్పాను కదా మీకు. అప్పుడు చేస్తుంటే నన్ను గ్రాఫిక్లో నిలబెట్టారండి ఆ పిక్లో. నాకు ఎలా ఉంటుంది చెప్పండి. నువ్వు అప్పుడు ఫ్యామిలీతో లేను, దూరంగా లేవు, వర్క్ చేస్తున్నాను కదా ఇక్కడ. అప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ కూడా కాదులే. సో మీ ఇల్లు కూడా ఏదో ప్రాబ్లం ఉంటే వెళ్ళలేదు, వెళ్తాను కూడా నేను అనలేదు. నన్ను గ్రాఫిక్లో నించోబెట్టి ఆ పిక్ నాకు ఫార్వర్డ్ చేశారు వాళ్ళు. గ్రాఫిక్లో ఎట్లా పెట్టారు అంటే ఫోటో స్టూడియోలో చేయించారు అట్లా? అంటే ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, అలా నన్ను ఒక స్టాచ్యూలో నిలబెట్టారు వాళ్ళు వెనకాల. అది ఆ సిచ్యువేషన్ వరెస్ట్ సిచ్యువేషన్ అంటే నిజంగా. నేను బతికే ఉన్నాను కదా. నువ్వు అడగలేదు అప్పుడు? ఏమన్నారు అడిగితే? అడిగాను, అమ్మ మళ్ళీ వాళ్ళు ఏమంటారో, నిన్ను పంపిస్తారో లేదో నువ్వు అడగాలి కదా నాన్న, నేను వద్దును కదా. అసలు నీతో ఏం చెప్పలేదా? చెప్పలేదు. ఆ కార్డ్ చేసేసి నాకు వాట్సాప్లో పంపించారు, రామ్మా ఫోటో దిగాలి రేపు వచ్చేసి, ఇట్లా ఏం మాట్లాడలేదు నీతో? అలా నాకు ఆ ఫోటో చూసి ఎట్లా అంటే నేను పోయానేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు. ఇదే లైఫ్, ఇదేనా అనిపించేది. అప్పుడు అనిపించేది నాకు నిజంగా. ఒక్కొక్కసారి అయితే చచ్చిపోవాలనిపించేది నాకు నిజంగా. డబ్బులు అడిగేవాళ్ళ నెల నెల? అవి నేను పంపించేదాన్ని. అప్పుడు నా దగ్గర ఫోను అయినా ఏం లేవు కదా, చిన్నపిల్లని కదా. ఆ మేడంకి కాల్ చేసేవారు డైరెక్ట్, వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఇంకా అలా ఫార్వర్డ్ అయిపోయి. బట్ నాకైతే మాత్రం సెకండ్ మదర్ అంటే మా వసంత మేడం అండి. ఆవిడ చాలా బాగా చూసుకునేవారు నన్ను. ఇప్పటికీ నేను మా అమ్మకి అన్నీ చెప్తానో లేదో తెలియదు కానీ ఆవిడకి అన్నీ చెప్తాను పూసకొచ్చి. నేను మీ ఫ్రెండ్ ఎవరో చెప్తే విన్నాను, లెగ్కి ఏదో ప్రాబ్లం అయింది. బట్టలు ఆరేస్తూ మేడం మీద నుంచి 4th floor మీద నుంచి పడిపోయింది. ఎప్పుడు అంటే ఎట్లా జరిగింది అది? నార్మల్గానే లేండి, బట్టలు ఆరేస్తూ డైరెక్ట్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయాను. ఈ కాలు ఈ లెగ్ బాగోదు, షూగా అయితే కవర్ చేశాను. ఎక్కడ జరిగింది అది? ఈనాడు బెంగళూరులో. అరే అప్పుడు నీ ఫ్యామిలీ కూడా నీకు తోడలేదు? కరోనా టైం, ఎలా బోర్డర్లో క్లోజ్డ్ కదండి, వాళ్ళే చూసుకున్నారు. 5 lakhs అయింది నాకు. రెయిన్బో చిల్డ్రన్స్లో చేయించారు నాకు. అండ్ అంతా నా కేర్ అంతా 1 week చూసుకున్నారు వాళ్ళు హాస్పిటల్లోనే. తర్వాత వచ్చారా మరి? తర్వాత బోర్డర్లో మా సార్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి, ఎమ్మెల్యేలతో వాళ్ళని మాట్లాడి బోర్డర్లో ఓపెన్ చేయించి పెద్ద అంబులెన్స్లో నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అది ఇంకా వరెస్ట్ సిచ్యువేషన్ అండి బాబు నా లైఫ్లో. నేను ఎలా అంటే లేడి పిల్ల తిరిగే నేను బెడ్ మీద అలా, నా పేరెంట్స్ కూడా నన్ను చూడలేరు కదండి ఆ టైం. నా కూతురు ఏంటి ఇలా వచ్చిందని మా అమ్మ మా నాన్న అలా అయితే ఇంటికి నన్ను అంబులెన్స్లో మా అమ్మ చూసి ఏదో కుప్ప కూలిపోయిందండి నిజంగా. నా కూతురు ఏంటి శవంలో వచ్చింది, శవంలో తీసుకొచ్చారు అని. సో అలా 3 months బెడ్ మీదే ఉన్నాను. ఇంకా దేవుడి దయ అనుకోవచ్చు, నాకు అన్ని ఫ్రాక్చర్స్ అయినా నేను ఇంకా ఈ టైప్లో నేను తయారయ్యానంటే నిజంగా ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ నిజంగా. అంతే. కానీ నిన్ను చూస్తున్నప్పుడు అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తావు, మాట్లాడతావు. నీ బ్యాక్గ్రౌండ్లో ఇంత సాడ్నెస్ ఉందా? ఇంత కష్టాలు పడ్డావా? ఇంత బాధ? అది మా నాన్న అండి. మా నాన్న నాకు నేర్పింది ఒక్కటే, మనకి సాయం చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. మనకి ఎంత కష్టం ఉన్నా మన మొహం మీద చిరునవ్వు తప్పిపోకూడదు. మా నాన్నగారు దీని మీదే ఉంటారు. మా నాన్న నోట్లోంచి వచ్చినట్టు ఉంటాను నేనైతే.
మీ డాడీ సైడ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది నీకు, ఉంది. ఇండస్ట్రీకి మంచిగా వెళ్ళు మా మంచిగా. మదర్ కూడా ఉమ్, ఫుల్ సపోర్టే, కానీ వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టించాలండి, అది నా డ్రీమ్. ఓకే. వాళ్ళకి మంచి ఇల్లు కట్టించాలి, మా అమ్మకి బంగారంతో ఏదైనా చిన్నది దుద్దులైనా సరే చేయించి ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు వచ్చి మా అమ్మ బంగారం వేసుకోవడం నేను చూడలేదండి. ఓకే. మాకంటూ కూడా ఏమీ లేవు. ఉమ్, ఒక చిన్న ఇల్లు ఉంది, అది మా ఓనే, జస్ట్ పొడుగ్గా ఇట్లుంటుంది, మాకు సరిపడా. నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నా, నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి, థ్యాంక్ మంచి యూ, ఆర్టిస్ట్ అవ్వాలి. థ్యాంక్ నువ్వు యూ సో మచ్. జబర్దస్త్ నీ ఏమంటున్నావు, జబర్దస్త్లోకి వెళ్ళాలి, మంచిగా వెళ్తాను. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా, మంచి ఆర్టిస్ట్గా. నీ Thank కష్టాలు you చెప్తుంటే so నాకు కూడా much. కొంచెం బాధ అనిపించింది. సో ఎనీ హ్యావ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మీ సో మచ్. ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోవాలి, మీ పేరెంట్స్కి ఏదైతే లేదో అది వాళ్ళందరికీ అన్నీ కూడా సమకూర్చాలి వాళ్ళకి. నువ్వు పై స్థాయికి వెళ్ళి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.